ఇండియాలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కొరత తీవ్రంగా ఉంది. అందుకే చాలా మంది విద్యార్థులు సీఏలు కావాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే సిఎంఎస్ ఫర్ సిఏ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ తో ట్రైనింగ్ ఇస్తుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ కెరీర్ సిఏ. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ స్ట్రీమ్ జాబ్స్ లో నాణ్యమైన నిపుణుల కొరత చాలా తీవ్రంగా ఉంది. దీంతో సీఏలకు ఉన్న విపరీతమైన డిమాండ్ స్టూడెంట్స్ ని ఆకర్షిస్తుంది. సీఏ కావాలని కలలు కనే స్టూడెంట్స్ కోసం సిఎంఎస్ ఎక్స్పర్ట్స్ తో ట్రైనింగ్ ఇస్తోంది. స్టూడెంట్స్ సీఏ చేయటం ఒక స్వప్నం అని అనుకునే వారికి సీఏను ఆడుతూ పాడుతూ చదివించి తీర్చిదిద్దామని స్థాపించడమే కాకుండా ఎంతో మంది స్టూడెంట్స్ ని సీఏలుగా నిరూపించిన సంస్థ సిఎంఎస్ ఫర్ సిఏ. సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ చంద్రశేఖరరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సంస్థ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే ఇంత ఉన్నత స్థితికి రావడానికి గల కారణాలు, పలు విషయాలు వారిని అడిగే తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ సంస్థ ఇంత సక్సెస్ కావడానికి గల ముఖ్య కారణం? ఓకే, అంటే మా సంస్థ వచ్చేసరికి 2003లో స్థాపించామండి. ఈ యాక్చువల్లీ 2003 వరకు ఎలా ఉండేదంటే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో సీఏ ఫ్యాన్ల కోచింగ్ ఇవ్వడం అంటే సీఏ ఫ్యాన్లకు అసలు కోచింగే దొరికేది కాదు. యాక్చువల్లీ ఏంటంటే మన విద్యార్థులందరూ సిపిటి ఐపీసీ వరకు కోచింగ్ తీసుకుని సీఏ ఫ్యాన్లు కానీ చెన్నై కానీ పూణే కానీ వెళ్ళేవాడండి. అప్పుడు మా సంస్థ అసలు ఎందుకు మనం సీఏ ఫ్యాన్ల కోచింగ్ ఇవ్వలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్ అని మా సంస్థ సీఏ ఫ్యానల్ తో స్టార్ట్ చేసామండి. అప్పుడు మాకు విద్యార్థులందరికీ కూడా సీఏ ఫ్యానల్ లెవెల్లో ర్యాంక్స్ వచ్చాయన్నమాట. సిపిటి ఐపీసీకి వచ్చేసరికి ఎక్కువ మంది విద్యార్థులు బాగా బట్టి పట్టేసి సీఏ ఫ్యానల్కి వచ్చేవాళ్ళు. సీఏ ఫ్యానల్ వచ్చేసరికి ఎక్కువ మంది విద్యార్థులు కూడా మినిమం 3 అటెంప్ట్స్ 4 అటెంప్ట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. రీజన్ ఏంటని ఆలోచిస్తే ఎక్కువ మంది కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్ కాకుండా స్టూడెంట్స్ కి ఏంటంటే బాగా బట్టి పట్టించే విధానం అమల్లో ఉండేదండి ఎక్కువ విద్యా సంస్థలు. దీన్ని మేము మార్చడం కోసం ఏంటంటే సీఏ ఫైనల్లో కూడా మొదటి ప్రయత్నంలోనే విద్యార్థులు ఎందుకు పాస్ కావట్లేదని యాక్చువల్గా మా విద్యా సంస్థని సీఏ ఫైనల్ తో మొదలు పెట్టాము. అకాడమిక్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, సిఎంఎస్ స్పెషాలిటీ. మారుతున్న సిలబస్, ఇండస్ట్రియల్ అవసరాలకు అనుగుణంగా సిఎంఎస్ స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతుంది. సిఏ, సిడబ్ల్యూఏ టీచింగ్ లో బాగా అనుభవం ఉన్న టీచర్లు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ పద్ధతిలో బోధిస్తారు. సంప్రదాయ పద్ధతిలో భిన్నంగా సిఎంఎస్ టీచింగ్ ఉంటుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తో గెస్ట్ లెక్చర్స్, ఇండస్ట్రీ విజిటింగ్ ఫ్యాకల్టీతో థియరిటికల్ ఫౌండేషన్ వేస్తాం. దీంతో విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ కు తావు లేకుండా సింపుల్ టెక్నిక్స్ తో చెప్పడం సిఎంఎస్ కు మాత్రమే సాధ్యం. ఇంత వేరియేషన్ లో మీరు టీచింగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో అంటే ఇప్పుడు టీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో టీచర్స్ తీసుకునే విషయంలో మీరు ఏ విధంగా కేర్ తీసుకుంటారు? అంటే ఇక్కడ టీచర్స్ వచ్చేసరికి ఎక్కువ మంది మా దగ్గర 40 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇండియాలో 40 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒకే సంస్థలో పనిచేయడం అనేది అసలు చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఏదో ఎక్కువ మంది మేము 2003లో మీకు చెప్పాను సీఏ ఫైనల్ తో కోచింగ్ సంస్థ మొదలు పెట్టాం అనమాట. 2003 దగ్గర నుంచి మా దగ్గర ఎవరైతే ఎక్కువ మంది విద్యార్థులు సీఏ ఫైనల్ కంప్లీట్ చేశారో అలాంటి విద్యార్థులు ఇప్పుడు మా దగ్గర ఎక్కువ మంది లెక్చరర్స్ గా కూడా ఉన్నారన్నమాట. ఎవరైతే నా దగ్గర సీఏ ఫైనల్ కోచింగ్ తీసుకొని వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తూ సార్ మాకు టీచింగ్ ప్రొఫెషన్ లో ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళందరినీ ఇప్పుడు నేను ఫ్యాకల్టీ కింద తీసుకున్నాను. అదేవిధంగా మా ఫ్రెండ్స్ వచ్చేసరికి ఒక 5 కలిసి మేము ఈ సంస్థని స్టార్ట్ చేశాం అనమాట. మొత్తం కూడా నాకు తెలిసిన లెక్చర్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏదంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళతో డిస్కస్ చేసి స్టూడెంట్స్ కి ఈ విధంగా చెప్పాలి అంటే మొత్తం వాళ్ళకి ఏదంటే ట్రైనింగ్ ఇస్తాను అన్నమాట. ముందు వాళ్ళు ఎక్కువ మంది నా క్లాసెస్ ఆల్రెడీ వినడం వల్ల 2003 నుంచి నా క్లాసెస్ వినడం వల్ల వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వాళ్ళ క్లాస్ రూమ్ లో లెక్చర్ ఎలా చెప్తారు అంటే స్టూడెంట్స్ కి చెప్పేది ఎలా అర్థం అవ్వాలి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. సిఎంఎస్ ఫర్ సిఏ ఇన్స్టిట్యూట్ నుంచి మనతో టీచింగ్ స్టాఫ్ మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సిఏ అంటేనే అకౌంట్స్. ఆ అకౌంట్స్ యొక్క అసలు ఇంపార్టెన్స్ గురించి సిఏలో ఎంతవరకు ఉందో చెప్పండి. బేసికల్లీ సిఏ అకౌంట్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్ ఫర్ సిఏ బికాస్ మోర్ ఆర్ లెస్ దట్ లైఫ్ ఆఫ్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్ కంప్లీట్లీ అకౌంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా ఆడిట్ చేసేటప్పుడు కానీ ఫ్యూచర్లో అకౌంట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు కానీ కంప్లీట్గా అకౌంట్స్లో కోర్ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. సిఏ స్టూడెంట్స్ కి లా ఏ విధంగా ఉపయోగపడుతుంది? So actually in the present scenario, every business organization has to carry on the business as per the law. So if once the candidate passes the CA and want to fulfill his obligations or want to fulfill his responsibilities, he has to know the law and whether he has to check whether the business organization is carrying out the business activities as per the law or not.
అది చేయాలంటే అతను కంపల్సరీగా లా అనే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఆడియో విజువల్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సిఎంఎస్ క్లాస్ రూమ్స్ తీర్చిదిద్దబడినవి. లెక్చరర్ స్టూడెంట్ డిస్కషన్స్, కేస్ స్టడీస్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సిఎంఎస్ ప్రత్యేకతలు. ఇది కాకుండా ఫీడ్బ్యాక్ రిపోర్టింగ్ తో స్టూడెంట్స్, లెక్చరర్స్ మధ్య ఉన్న టీచింగ్ గ్యాప్ ను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకెడతాం. అన్నింటికంటే విద్యార్థులకున్న సమస్యలు అవి వ్యక్తిగతమైన, చదువుకు సంబంధించినవైన నిపుణులతో చర్చించి స్పెషల్ గా కౌన్సిలింగ్ ఇప్పించి స్టూడెంట్స్ కెరీర్ గ్రాఫ్ ని సరిచేస్తాం. మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ప్రొఫెషనల్ జాబ్. అందుకే సీఏ పాఠాలే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. ఇలా సిఎంఎస్ లో చేరే ప్రతి విద్యార్థిని పరిపూర్ణంగా తయారు చేయటమే మా లక్ష్యం. మీ కలలను మేం నిజం చేస్తాం. రండి, సిఎంఎస్ లో చేరి ప్రొఫెషనల్ గా తయారై బయటకు వెళ్ళండి. సిఎంఎస్ ఫర్ సిఏ అసలు విద్యా సంస్థలకు లక్ష్యం ఏంటి సార్? ఓకే అండి, యాక్చువల్గా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక వింత పరిస్థితి నుంచి మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కానీ, మీరు పేరెంట్స్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారంటే, పేరెంట్స్ ఒక స్టూడెంట్స్ని మీరు పెద్ద అయిన తర్వాత ఏమవుతారు, ఇంజనీరా డాక్టరా అని వాళ్లే ఆప్షన్స్ చెప్తూ ఉంటారు. అంటే ఈ 2 కోర్సులుగా తప్ప ఇంకేమీ కోర్సెస్ లేవని చెప్పి స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ 2 కోర్సుల కంటే కూడా బెస్ట్ కోర్సు సిఏ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంజనీరింగ్ చదవాలంటే ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఎంసెట్ ఓరియంటెడ్ కోచింగ్ దొరుకుతూ ఉంది. అదేవిధంగా మెడిసిన్ చేయాలనుకుంటే బైపీసీ తీసుకొని మెడిసిన్ వాళ్ళకి ఎంసెట్ ఓరియంటెడ్ కోచింగ్ దొరుకుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఎవరైనా ఒక విద్యార్థి సీఏ చదవాలనుకుంటే వాళ్ళకి సీఏ ఓరియంటెడ్ కోచింగ్ దొరకట్లేదు. అందుకని ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గర కనుక జాయిన్ అయితే సీఏ టోటల్ గా కంప్లీట్ చేసుకునేంత వరకు కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇంటర్మీడియట్ లో ఎంఈసీ గ్రూప్ లో వాళ్ళు కోచింగ్ తీసుకొని ఎంఈసీ గ్రూప్ తో పాటు వాళ్ళకి సీఏ సిపిటి ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళు సిపిటి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు మా దగ్గర డిగ్రీ బీకామ్ లో అడ్మిషన్ తీసుకొని ఐపీసీసీ కంప్లీట్ చేసుకోవచ్చు. బాగా చదివే విద్యార్థి అయితే వాళ్ళు సీఏతో పాటు ఐసీడబ్ల్యూఏ, సిఎస్ ఈ 3 కోర్సులు కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ స్టూడెంట్స్ కనుక యావరేజ్ స్టూడెంట్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్ కానీ అనుకోండి, వాళ్ళు సీఏ ఐపీసీసీ చదువుకుంటూనే ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత లైఫ్ లో స్థిరపడే అవకాశం ఉంది. అంటే మేము స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మేము ఇచ్చే భరోసా ఏంటంటే, ఒక స్టూడెంట్ మా దగ్గరికి వస్తే 100% వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యే విధంగా మేము చూస్తాం. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మా స్పెషాలిటీ. ఆ వివరాలు స్మాల్ బ్రేక్ తర్వాత. వీరకోట గండికోట, వీరకోట గండికోట, విజయకోట రాజకోట, మనగందరినీ బతికించేది వెదురుకోటరా. పాట పాడి వేట్టు వెయ్యి, గజ్జె కట్టి చిందు వెయ్యి, సంతోషంగా అందరూ ఆడే మంచి వేటరా. వీరకోట గండికోట, విజయకోట రాజకోట, మనగందరినీ బతికించేది వస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరియర్స్. కామర్స్ స్ట్రీమ్ లో నెంబర్ 1 గా ఉన్న సిఎంఎస్ విద్యార్థులు ప్రతి ఏటా ఉత్తమ ప్రతిభ చూపిస్తూనే ఉన్నారు. అటు సిఏ, ఐసీడబ్ల్యూఏలో విద్యార్థులదే హవా. ఇంటర్మీడియట్ ఎంఈసీలో కూడా రాష్ట్ర స్థాయిలో సిఎంఎస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపిస్తూనే ఉన్నారు. స్థాపించినప్పటి నుంచి గత 6 ఏళ్లుగా ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో ఎప్పుడూ ముందుంటున్నారు. సిఏ, సిపిటి, పిసిసి ఫైనల్, సిడబ్ల్యూఏ ఫౌండేషన్, ఫైనల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏదైనా సిఎంఎస్ దే అగ్రస్థానం.
ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో కూడా సిఎంఎస్ విద్యార్థులు అగ్రగామిగా నిలిచారు. ఇప్పటికీ టాప్ ర్యాంకులు సాధిస్తూనే ఉన్నారు. సిపిటి సిడబ్ల్యూఏలో నంబర్ 1 ర్యాంక్ సిఎంఎస్ దే. గుడ్ ఈవినింగ్ సార్. సిఎంఎస్ జూనియర్ కాలేజ్ ఎప్పుడు స్థాపించారు? ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా 2003 సంవత్సరంలో సిఎంఎస్ ఫర్ సిఏ అంటే సిఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ సిఏ అనేది సిఏ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. అది కూడా సిఏ ఫైనల్కి మొదలు పెట్టాం. ఫైనల్ రిజల్ట్ చూసి తర్వాత ఇప్పుడు ఐపీసీసీ అంటున్నాం, ఆ రోజు సిఏ ఇంటర్ అనేవాళ్ళు, అది మొదలు పెట్టాం. ఆ తర్వాత ఇంకో 2 years గ్యాప్ తర్వాత సిఏ ఎంట్రన్స్కి స్టార్ట్ చేశాం. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే పిల్లవాళ్ళు ఎవరైనా కానీ అంటే వాళ్ళ ఉద్దేశం అంటే సీఏ జాయిన్ అవ్వాలి, సీఏ ప్రిపేర్ అవ్వాలని ఉద్దేశంతోనే మీ దగ్గర జాయిన్ అవుతారా? లేకుంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ కెన్ దే గో ఫర్ అనదర్ అంటే ఇంజనీరింగ్ కానీ వేరే కానీ కూడా వెళ్ళగలుగుతారా? కరెక్ట్ క్వశ్చన్ సార్. మేము ఇప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అడ్మిషన్కి వచ్చినప్పుడు వచ్చారు కదా అని తీసుకునేది ఉండదు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఎంత కాదనుకున్నా ఒక అరగంట ప్రతి విద్యార్థితో మేము మాట్లాడుతున్నాం, పేరెంట్తో మాట్లాడతాం. మీ లక్ష్యం అనేది లక్ష్యం ఆ రోజు నిర్ధారించేస్తాం. సీఏ కావాలి అనుకుంటే మాత్రమే మేము అడ్మిషన్ తీసుకుంటాం. సీఏ కాకుండా వేరే రంగంలోకి వెళ్తాను, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తానో, లేకపోతే ఏవియేషన్కి వెళ్తానో, లేకపోతే జస్ట్ వేరే ఇంకా ఏదైనా వాళ్ళు చూస్ చేసిన ఫీల్డ్లోకి వెళ్తానంటే ఇక్కడ మాకు ప్రవేశం అంటూ వాళ్ళకు ఉండదు. సో మొదటే ఆ లక్ష్యం నిర్ధారణ అనేది జరిగిపోతుంది ఇక్కడ. ఆల్ ఇండియా సిఏ PE2 ఆర్ PCCలో టాప్ ర్యాంక్ సాధించి సిఎంఎస్ రికార్డు సృష్టించింది. 2007లోనే కాదు, 2008, 2009, 2010లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలిపిన విద్యా సంస్థ సిఎంఎస్ అని గర్వంగా చెప్పగలం. ఇవాళ మనం మార్కెట్ లో చూస్తూ ఉంటే చాలా సిఏ ఇన్స్టిట్యూట్స్ మనకు చూస్తూనే ఉన్నాం. అసలు వేరే ఇన్స్టిట్యూట్స్ కి సిఎంఎస్ ఫర్ సిఏకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే సార్, యాక్చువల్గా సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల్ని ఏ విద్యా సంస్థలతో కూడా నిజం చెప్పాలంటే కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల్లో 40 మంది చార్ట్ అకౌంట్స్ ఉన్నారండి. అదేవిధంగా సిడబ్ల్యూఏ, సిఏసిఎస్ ఈ 3 కోర్సులు కూడా కోచింగ్ ఇస్తున్న సంస్థ కేవలం సిఎంఎస్ ఫర్ సిఏ మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే అందరూ క్వాలిఫైడ్ చార్ట్ అకౌంట్స్ ఉండడమే కాకుండా ప్రతి సబ్జెక్టు కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న చార్ట్ అకౌంట్స్ ఉంటారు. అంటే జస్ట్ సిఏ పాస్ అయిన తర్వాత డైరెక్ట్ గా కోచింగ్ సంస్థ స్టార్ట్ చేయకుండా మేము ఏం చేసామంటే ప్రతి ఒక్క చార్ట్ అకౌంట్స్ కూడా ఒక 10 years, 7 years మినిమం వర్క్ చేసి ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాం. అంటే దీనివల్ల స్టూడెంట్స్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడైనా సరే కంపల్సరీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనివల్ల స్టూడెంట్కి ఏంటంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా మా సంస్థలో ప్రతి సబ్జెక్టు కూడా ఒక క్వాలిఫైడ్ చార్ట్ అకౌంట్స్ మాత్రమే టీచ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా దగ్గర క్లాసెస్ వచ్చేసరికి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే క్లాసెస్ ఉంటాయి. అంటే ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు వాడు మళ్ళీ ప్రిపేర్ అయ్యే విధంగా స్టడీ అవర్స్ కండక్ట్ చేసి నైట్ 7 o'clock నుంచి 10:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్ కండక్ట్ చేసి వాళ్ళ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తూ ఉంటాము. సిపిటికి వచ్చేసరికి ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ వీక్లో ఎవరైతే ఫస్ట్ వస్తుంటారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ ఉంటాము. మళ్ళీ ఐపీసీసీకి వచ్చేసరికి ప్రతి సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేశాక స్టూడెంట్స్ ఎవరైతే సబ్జెక్ట్స్ కొన్ని సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా సిఏ ఫైనల్ లెవెల్లో కూడా సిఏ ఫైనల్లో జనరల్గా స్టూడెంట్స్కి కావాల్సింది ఎక్స్పర్ట్ నాలెడ్జ్. అంటే లెక్చరర్స్కి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటే అది ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. ఇక గత ఏడాది సిడబ్ల్యూఏ ఫైనల్లో సిఎంఎస్ ర్యాంకులు తిరుగులేనివి, మరే సంస్థ సాధించలేనివి. ఈజీ మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్స్ తో స్టూడెంట్స్ కు నాణ్యమైన కోచింగ్ ఇచ్చేందుకు మా లెక్చరర్స్ అహర్నిశలు కష్టపడతారు. మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్స్ సిఏకు ర్యాంకులే కొలమానమైతే మా టాప్ ర్యాంక్స్ ఎప్పుడూ సిఎంఎస్ నుంచే ఉంటాయి. గత ఏడాది సిఏ సిపిటిలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సిఎంఎస్. అంటే ఏ స్టేజ్ లో మంచి ర్యాంక్స్ వస్తే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది? అవును, యాక్చువల్గా సిఏలోకి వచ్చేసరికి సిపిటి, ఐపీసీసీ, సిఏ ఫైనల్ ఈ 3 స్టేజెస్ ఉంటాయండి. సిపిటి అనేది కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది ఓన్లీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా